శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ. రెండో అధ్యాయులో 50వ శ్లోకం. బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్యోగాయ యుజ్యస్వయోగః కర్మాసు కౌసలం. తాత్పర్యం: సమబుద్ధి గలవాడు తన పాప పుణ్యాలను ఈ జన్మలోనే నశింపచేసుకుంటాడు. కాబట్టి నువ్వు కూడా అలాంటి యోగాన్ని అనుసరించి కర్తవ్య కర్మలను ఆచరించు. యోగమే కర్మలలోని కౌశలం. ధ్యాన వివరణ: మానవుడు నిత్య కర్మోష్టి. కర్మలు చెయ్యకుండా ఒక్క క్షణం కూడా కుదరదు. మంచిదో చెడుదో ఏదో ఒక కర్మ చేస్తూనే ఉంటాడు. సృష్టి ధర్మం ప్రకారం పుణ్య పాపాలు కర్మబంధాలు తగులుకుంటాయి. తత్ఫలితంగా జన్మ పరంపరాల్లో చిక్కుకుని విలవిలలాడుతూ ఉంటాం. కర్మలను ఎలా ఆచరిస్తే కర్మబంధాల్లో చిక్కుకోమో, పుణ్య పాపాల నుండి విముక్తులమవుతామో, జన్మ పరంపరాల నుండి బయటపడతామో ఆ కిటుకు, ఆ కౌశలం, ఆ విధానం తెలియజేస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. అదే సమస్థితిలో యోగ స్థితిలో ఉండి కర్మలు ఆచరించటం. సమత్వమే యోగ ఉచ్యతే. సమత్వమే యోగమని చెప్పబడుతున్నది అని ముందు శ్లోకాల్లో చెప్పారు. ఇక్కడ యోగ కర్మాసు కౌశలం. యోగమే కర్మలలో కౌశలం అంటున్నారు. సమత్వంలో ఉంటూ యోగ స్థితిలో ఉంటూ కర్మలు చేయడం అంటే కర్మఫలాల మీద ఆసక్తి కానీ కోరిక కానీ లేకుండా కర్మలు చేయటం. ఇంకా కార్యం యొక్క సిద్ధి అసిద్ధుల పట్ల సమభావం కలిగి ఉండటం. కర్మఫలాల మీద ఆసక్తిని విడవడం అంటే కర్మఫలాలను త్యజించి నిష్క్రమంగా ఉండటం. సిద్ధి అసిద్ధుల యందు సమభావం అంటే కర్మఫలాలు సిద్ధించినా సిద్ధించకపోయినా కొంచెంగా సిద్ధించిన కర్మఫలాలు ఏమైనా కానీ మనస్సులో సమత్వంలో ఉండటం. అప్పుడు అకర్మలు పునర్జన్మలు కలిగించే ఫలితాలను ఇవ్వలేవు. కనుక జన్మ పరంపర నుండి బయటపడగలం. కనుక కర్మఫలాల ఆసక్తిని వదిలి కార్యసిద్ధి కలుగుకున్న సమస్థితిలో ఉంటూ కర్మలను ఆచరిస్తే ఈ లోకములోనే పాప పుణ్యాల నుండి విముక్తిని పొందవచ్చు. ఎన్ని కర్మలు చేస్తూ ఉన్నా ఏ కర్మల పర్యవసానాలకు అంటని రహస్యాన్ని మాత్రం అభ్యసిస్తూ ఉండాలి. అదే కర్మలలో కౌశలం. కృష్ణార్పణం.